ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి స్టూడియో మాస్టర్ డైమండ్ క్లబ్ 12.2. దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఇంటర్ఫేస్ ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. సో నేను ప్రీవియస్గా దీన్ని షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఇది రిపేర్ అయింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు చూపిస్తాను క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రతి ఒక్క ఇంటర్ఫేస్ కూడా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఈ ప్రతి ఒక్క ఇంటర్ఫేస్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఎందుకు వచ్చింది ఏమిటి అని చెప్పేసి మీరు చూసినప్పుడు సో న్యాచురల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఇంటర్ఫేస్ పెట్టేటప్పుడు లైట్గా షాక్ కొడుతుంది ఫ్రెండ్స్ సెటప్కి మీరు పెట్టినప్పుడు. సో ప్రతి ఒక్కటి గ్రౌండింగ్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ప్రాబ్లం రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు కెపాసిటీ ఇలా ఉన్నాయి కదా. సో ఇటువంటివన్నీ కూడా అంటే ఈ బల్జీ వలన వస్తుంది. అంటే ఏంటి, ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో వోల్టేజ్ ఫ్లక్చుయేషను ఇటువంటి అన్న కారణాలు అనమాట. యాక్చువల్గా దీనికి లో వోల్టేజ్లోనే వర్క్ చేస్తుంది, కానీ ఇలా అవుతుందంటే కారణం ఏంటంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అవుతుంది. అంటే ఇంటర్ఫేస్ వలన సో మీరు మల్టిపుల్ యాంప్లిఫైర్స్ అనేవి కలుపుతారు కాబట్టి దానిలో మీరు గ్రౌండింగ్ ప్రాపర్గా ఇవ్వరు, అందువలన ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. సో మనం ఏదేదైతే రిప్లై చేసామో మీకు చూపిస్తున్నాం ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కెపాసిటర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మార్చామన్నమాట. సో తర్వాత పోతే ఇప్పుడు ఈ కెల్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో ఈ కెల్ట్రాన్లు కూడా మార్చామన్నమాట. అయితే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా దీన్ని ఫ్లైట్ కేసులో ఉంచుకోవడం బెటరు. మీరు ఓపెన్గా పెడితే మీకు ప్రాబ్లం జనరేట్ అవుతూ ఉంటుంది. రెండోది వచ్చేసి ఇది తడిచింది కూడా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది తడిచింది కూడా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఏంటంటే ఇంటర్ఫేస్లో ఈ కండెన్సర్లు మొత్తం మార్చాము. ఇవి వచ్చేసి ఫిల్టరు, ఇది ఇంటర్ఫేస్ కెపాసిటర్లు. తర్వాత వచ్చేసి న్యాచురల్గా ఉండటం కోసం ఏం చేసామంటే ఈ కెపాసిటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడదక్కడే అట్లా ఇటు మార్చామన్నమాట. రెండవది వచ్చేసి మీకు ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 12 ఛానల్లో 4 ఛానల్ రెడీగా అవ్వలేదు. సో మిగిలినవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఏదైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు మిక్సర్ కానీ డీజే సెటప్లో కానీ ఏదున్నా సరే ఇటువంటి మీరు యూజ్ చేసుకున్నప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ పోయినా లేదా దాన్ని ఏమంటారు ఏదన్నా ఒక బండి మీద పెట్టినప్పటికి కూడా ప్రతి ఒక్కటి గ్రౌండింగ్ అనేది ప్రాపర్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం జనరేట్ కాదు ఫ్రెండ్స్. ఇదైతే నేను మేజర్గా అబ్జర్వ్ చేశాను. న్యాచురల్గా ఏంటంటే ఇది లో వోల్టేజ్లో వర్క్ చేస్తుంది కానీ కెపాసిటర్లు అయితే బల్జ్ అయి ఉన్నాయి. సో అటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటంటే మీకు ఎప్పుడైతే పీడీ అంటారు ఫ్రెండ్స్, గ్రౌండ్ అప్పుడప్పుడు మీకు షాక్ కొడుతూ ఉంటుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో షాక్ కొడుతుంది అంటే అర్థం ఏంటంటే పీడీ డిఫరెన్స్ ఉందని అర్థం. గ్రౌండ్ నుంచి మన మెయిన్ సిగ్నల్కి ఏదైతే ఉందో మీరు పిన్ను పెట్టేసినప్పుడు ఇలా పెడతారు కదా, పిన్ను ఇలా పెట్టేసినప్పుడు సో అదేమవుతుందంటే టచ్ అవుతుందన్నమాట, ఈ కెపాసిటర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది ఏది కప్లింగ్ కెపాసిటర్ మీద. అందువల్ల ఈ మిక్సర్ అయితే ప్రాబ్లం కనిపించింది నాకు, అంతమించి వేరే ఏం కనిపించలేదు నాకు. రెండోది వచ్చేసి ఇక్కడ ఇది కొన్నాళ్ళు పక్కన పడేయటం వల్ల ఏమో కొన్ని రస్ట్ అది వచ్చి ఫామ్ అయింది. రస్ట్ ఫామ్ అయిపోయి చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది, కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా తడవటం వల్ల జరిగిందనమాట. సో ఇక్కడైతే కొన్ని వాల్యూలు కూడా పోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి. సో దీనిలో వచ్చేసి ఇంటర్నల్గా ఇది ఉందన్నమాట. సో రెండోది వచ్చేసి మీకు దీనిలో సెట్టింగ్స్ కూడా ఫ్రెండ్స్. సో సెట్టింగ్స్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఒకసారి దీన్ని చూడండి. నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.